హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక సమ్మర్లో ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన 7 ముఖ్యమైన ఆహారాలు. సో 7 ముఖ్యమైన ఆహారాలు ఏంటి ఇవాళ కంపల్సరీ మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో సమ్మర్ అంటేనే డిహైడ్రేషన్ అయిపోతాం. సో అందులో నేను ప్రెగ్నెన్సీ లేడీస్ అంటే ఇంకొక ప్రాణాన్ని మోస్తారు కాబట్టి ఇంకా నీరసం, మామూలుగానే నీరసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు ఇంకా ఈ టైంలో సమ్మర్లో ఇంకా ఎక్కువ నీరసం, చిరాకు, సో ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఫుడ్ మీద అంత దృష్టి పెట్టరు, కానీ ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలండి. డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో మీ కడుపులో ఉన్న మీ బేబీకి రక్షణగా ఉండే ఉమ్మ నీరు కూడా తగ్గుతుంది. సో మీరు డిహైడ్రేషన్ అయిపోతే ఆ ఉమ్మ నీరు కూడా తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి సో మీరు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉమ్మ నీరు చక్కగా ఉంచేలాగా మీ మీదే బాధ్యత ఉంది. సో ఏంటి ఇవాళ అసలు 7 రకాల ఫుడ్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఉమ్మ నీరు తగ్గించకుండా అలాగే మీకు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంచగలగ 7 రకాల ఫుడ్స్ అయితే ఈరోజు మనం కంపల్సరీ తెలుసుకుందాం అన్నమాట. అలాగే అసలు డిహైడ్రేషన్ ఎలా అయిపోతాం అంటే డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల గుర్తించాల్సిన కొన్ని సూచనలు ఏంటంటే కనుక డిహైడ్రేషన్ అవుతుంది అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది మనకి? మన పెదాలు పొడిబారిపోవడం, మన నాలిక పొడిబారిపోవడం, అంటే పెదాలు పొడిబారిపోయినప్పుడు అస్తమానం అంటూ ఉంటాం కదా, సో అలా అనమాట. అలాగే హెడేక్ రావడం, కళ్ళు తిరగడం, సో చర్మం పొడిబారిపోవడం, కళ్ళు మసగ్గా ఉండడం, సో ఇలాంటివన్నీ కూడా డిహైడ్రేషన్ అయిపోతుంది అనడానికి ఒక సూచన అనమాట. సో ఇలా ఏమీ అవ్వకుండా చక్కగా ఉండాలి. యూజువల్గా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి నీరసం, కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ నార్మల్, కానీ చర్మం పొడిబారిపోతున్నా, పెదాలు పొడిబారిపోతున్నా, నాలిక పొడిబారిపోతున్నా ఇలాంటివన్నీ కనుక ఉన్నా అంటే డిహైడ్రేషన్ అయిపోతున్నట్టే లెక్కండి. సో మీరు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే, మీతో పాటు మీ బేబీని హెల్తీగా ఉంచాలి అంటే 7 సూపర్ ఫుడ్స్ అనేవి ఇవాళ మనం తెలుసుకుందాం అనమాట. సో ప్రెగ్నెన్సీలో నారింజ పళ్ళు అంటే నారింజ, కమలా పండు, బత్తాయి, సో ఇలా అనమాట. సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక ఇందులో సో ఈ నారింజలో ఏంటంటే పొలిక్ యాసిడ్స్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నీరు శాతం అనేది ఎక్కువగానే ఉంటుంది. మీరు జస్ట్ అది కోసి ఇలా పిండితేనే మీకు తెలిసిపోతుంది కదండి. 90% దాకా నీరు శాతం అనేది మన ఈ నారింజలో అయితే ఉంటుంది. సో ఇది తీసుకోవడం వల్ల మిమ్మల్ని హైడ్రేట్గా ఉంచుతుంది, డిహైడ్రేషన్ అవ్వకుండా. అలాగే నీరసం రాకుండా చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల విటమిన్ సి అనేది నీరసం లేకుండా చేస్తుంది. అలాగే సెల్ డ్యామేజ్, కణాలు డ్యామేజ్ అవ్వకుండా కూడా ఇవి చేస్తాయి అన్నమాట. అలాగే ఈ పొలిక్ అనేది మీ బేబీ మెదడు, వెన్నుముక్క ఈ సమస్యల్ని అరకడుతుంది అనమాట. సో వీటన్నిటికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మ్యాంగో కూడా అంతేనండి. మ్యాంగో అనేది ఇందులో విటమిన్ ఏ, సి, డి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మ్యాంగో తీసుకోవడం వల్ల కూడా సమ్మర్లో ఒకవేళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న మ్యాంగో తీసుకోవడం వల్ల నివారించవచ్చు అనమాట. అలాగే స్ట్రెస్ ఫీల్ అవుతున్న స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మీ బేబీకి కూడా డెవలప్మెంట్, మీ బేబీ ఈ విటమిన్ ఏ వల్ల మీ బేబీ ఐ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి అన్నమాట. సో ఇంకో మూడో ఫ్రూట్ వచ్చేసి వాటర్ మిలాన్లో ఇందులో 92% వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఈ వాటర్ కంటెంట్ ఉండటం వల్ల ఇది రోజు ఒక ఇంత బౌల్ ముక్కలు తిన్నా చాలు. సో ఏదైనా సరే ఫ్రెష్ ఫ్రూట్సే తినండి, ఫ్రెష్ వెజిటేబుల్సే తినండి, ఏవైనా ఫ్రెష్గా ఉన్నాయో తినండి, శుభ్రంగా కడుక్కొని తినండి. సో ఒక గిన్నె ఒక చిన్న గిన్నెతో తింటే మీకు చక్కగా చల్లవనిస్తుంది అనమాట. మీ బాడీ చల్లదనంగా ఉండడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే చక్కగా డిహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంచుతుంది మిమ్మల్ని. అలాగే మీ బేబీ ఇందులో ఎన్నో మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మీ బేబీకి మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ వాటర్ మిలన్ గురించి కానీ
మ్యాంగో గురించి కానీ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయండి, ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఏ ఫ్రూట్స్ తినాలన్నా సరే మీ గైనకాలజిస్ట్ని, మీ డాక్టర్ని ఫస్ట్ సంప్రదించి నేను ఇలా అంటే మీ ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. సో అందరికీ తెలియదు కదా, మీ సిచ్యువేషన్ మీ డాక్టర్కే తెలుస్తుంది. మిమ్మల్ని డే 1 నుంచి చూస్తున్న మీ డాక్టర్కే తెలుస్తుంది. కాబట్టి మేడం నేను ఇలా సమ్మర్లో ఈ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి అని అడగండి. తీసుకొచ్చి అంటే నో ప్రాబ్లం. కానీ ఏదైనా సరే మితంగా తీసుకోకూడదు, అంటే అమితంగా తీసుకోకూడదు, ఎక్కువగా తీసుకోకూడదు. మితంగానే తీసుకోవాలి. ఏదైనా సరే తక్కువగానే తీసుకోవాలండి, ఎక్కువగా తీసేసుకోకూడదు తినమన్నారు కదా అనేసి. సో అలాగే ఇంకొకటి ఫోర్త్ వచ్చేసి స్ట్రాబెర్రీ అండి. స్ట్రాబెర్రీలో కూడా 91%, 91% నీరు శాతం అనేది ఉంటుంది. ఇది కూడా ఒక పోషక ఆహారం లాంటిది అనమాట మనకి. సో ఈ స్ట్రాబెర్రీస్లో ఏంటంటే పోలిక్ యాసిడ్, ఫైబర్, విటమిన్ సి ఇవన్నీ కూడా ఉండటం వల్ల మీకు బేబీ గ్రోత్, డెవలప్మెంట్ ఇవన్నీ కూడా బాగుంటాయి అనమాట. సో మీ సలాడ్స్లో వీటిల్లో గట్ట ఈ స్ట్రాబెర్రీని కూడా మీరు చక్కగా యాడ్ చేసుకోవచ్చు. రోజుకి 1-2 స్ట్రాబెర్రీ తప్ప ఎక్కువ కూడా తినకూడదండి. చెప్తున్నాను కదా, ఏదైనా ఎక్కువ తినకూడదు. సో అలాగే మస్క్ మిలన్ అంటే కర్బూజాలో కూడా 90% నీరు అనేది ఉంటుంది. సో ఇది ఒక వాటర్ కంటెంట్ ఫ్రూట్, నీరు శాతం ఉన్న ఒక పండనే చెప్పుకోవాలి ఇది. సో ఇది తక్కువ క్యాలరీలు ఉంటుంది, అలాగే ఎక్కువ పోషకాలు ఉంటుంది అనమాట. సో ఇందులో కూడా విటమిన్ ఏ, సి, ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా ఉండడం వల్ల సో ఇవి కూడా మీకు మీ బేబీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ మస్క్ మిలన్ అంటే కర్బూజా గురించి కూడా మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది, తప్పకుండా చూసేయండి. అలాగే కుకుంబర్, సో కీరా దోసకాయలో కూడా 95 అంటే 95% నీరు పర్సెంట్ అనేది కుకుంబర్లో ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఫైబర్ ఉన్న వెజిటేబుల్ ఇది. సో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం సో ఇవన్నీ కూడా ఈ కుకుంబర్లో ఉంటాయి అన్నమాట. సో ఇది మంచి నీరు శాతం ఉన్న వెజిటేబుల్ కాబట్టి చక్కగా మీరు లంచ్లో గట్ట ఒక 4 కుకుంబర్ అంటే 4 కీరా దోసకాయ ముక్కలు సో అలాంటివి గట్ట పెట్టుకుని తింటే చాలా మంచిది అనమాట మీకు, మీ బేబీకి. సో అలాగే యోగట్ అంటే పెరుగు. సో పెరుగు చెప్తున్నాను కదండి, లస్సీ రూపంలో తాగొచ్చు. సో ఇవన్నీ కూడా పెరుగు కూడా 85% నీరు శాతం ఉండే ఒక ఇదన్నమాట. సో ఇందులో కూడా విటమిన్ B12 అలాగే అన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మీ బేబీ డెవలప్మెంట్ అవ్వడానికి ఇది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇది ఏంటంటే వాటర్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది మీ బాడీలో. సో వాటర్ లెవెల్లో హెచ్చుతగ్గులు కాకుండా వాటర్ లెవెల్ని చక్కగా ఈ పెరుగు తినడం వల్ల వాటర్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు మీ లంచ్లో చక్కగా ఇంత బౌల్తో ఒక పెరుగు కూడా పెట్టుకోండి. చక్కగా రైస్లో కలుపుకొని తిన్నా పర్లేదు, లేకపోతే విడిగా చక్కగా పెరుగు తిన్నా పర్లేదు అనమాట. సో చాలా మంచిది పెరుగు కూడా. సో చూసారు కదండి 7 ఫుడ్స్. నిజంగా ఇవి సమ్మర్లో మీరు తీసుకోవాల్సిన ఫుడ్ అనమాట. సో ఎందుకంటే ఇవి సమ్మర్లో దొరికే ఫుడ్ కాబట్టి కర్బూజా అయినా, పుచ్చకాయ అయినా, మామిడికాయ అయినా, నారింజ పళ్ళు, బత్తాకాయ సో ఇవేమైనా సరే మీకు ఈ వేసవి కాలంలో దొరుకుతాయి కాబట్టి సో వీటిని తినడం వల్ల మీకు హెల్త్కి మంచిదే. కానీ ఏదైనా సరే మితంగా తినండి. సో చూసారు కదండి వీడియో 7 సూపర్ ఫుడ్స్ అనమాట ప్రెగ్నెన్సీలో, సమ్మర్లో తినడానికి ప్రెగ్నెన్సీ లేడీస్. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కనుక కంపల్సరీ 4 లీటర్ల నీళ్ళు అనేది కంపల్సరీ తాగాలి. సో నీళ్ళ రూపంలో కాకపోయినా, ప్లెయిన్ వాటర్ కాకపోయినా ఏదర్ మీరు పెరుగు కానీ, లస్సీ కానీ, కొబ్బరి నీళ్ళని సో ఇలా అనమాట. ఇలా తీసుకోవడం వల్ల మీరు డిహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంటారు. మీ బేబీ మీరు కూడా చక్కగా సేఫ్గా ఉంటారనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని టాపిక్స్ ఇంకా తెలియాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో వెంటనే కామెంట్ చేసేయండి. తప్పకుండా నేను మీ డౌట్స్కి క్లారిటీ ఇస్తాను. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.